దానికి ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసును అటు సిబిఐ ఇటు ఈడీ రెండు దర్యాప్తు సంస్థలు కూడా విచారణ చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఈడీ ఢిల్లీ ముఖ్యమంత్రికి కూడా నోటీసులు పంపించినప్పటికీ ఆయన అటెండ్ కాలేదు. ఆ నోటీసుని స్కిప్ చేశారు. తాజాగా పంపించిన నోటీస్కి అరవింద్ కేజ్రీవాల్ అటెండ్ కాలేదు. సో కవిత గత సంవత్సరం అటెండ్ అయ్యారు. ఫోన్లను కూడా ఈడీ అధికారులకు సబ్మిట్ చేశారు. ఆ తర్వాత ఈడీ నోటీసులు జారీ చేసినప్పటికీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ కేసు ప్రస్తుతం పెండింగ్లో ఉంది. ఈ నెల 12వ తారీఖు ఆ కేసు ప్రస్తుతం పెండింగ్లో ఉంది. సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉంది. పిఎంఎల్ఏ కేసులో నిబంధనలకు విరుద్ధంగా ఈడీ అధికారులు వ్యవహరిస్తున్నారు. మహిళను విచారించే విషయంలో నిబంధనలకు విరుద్ధంగా ఈడీ అధికారులు వ్యవహరిస్తున్నారు అంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈరోజు ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం జోగేందర్ నేతృత్వంలోనే అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ నేతృత్వంలో ఈడీ బృందం కవిత నివాసానికి వచ్చి సోదాలు చేస్తారు. సోదాలు పూర్తయిన తర్వాత కవితను అదుపులోకి తీసుకుంటున్నట్టుగా అరెస్ట్ నోటీసును జారీ చేశారు. అరెస్ట్ నోటీసును కవిత భర్తకు ఇష్యూ చేశారు. అలాగే కవితను ఏ గ్రౌండ్స్ మీద అరెస్ట్ చేస్తున్నారు అనే వివరాలను 14 పేజీలతో కూడిన వివరాలను కూడా జారీ చేశారు. కవితను మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేస్తున్నామని చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఏ కాపీ ఆఫ్ ద గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ కంటైనింగ్ 14 pages హ్యావ్ బీన్ సర్వ్డ్ అపాన్ హెర్ అని ఈ అరెస్ట్ ఆర్డర్లో కూడా పేర్కొన్నారు. 14 పేజీల అరెస్ట్ గ్రౌండ్స్ని సర్వ్ చేశామని ఈడీ అధికారులు చెప్పారు. కవితను శంషాబాద్ ఎయిర్పోర్ట్కు తీసుకువెళ్తున్నారు. 8:45 అక్కడ ప్రత్యేక విమానాన్ని కూడా సిద్ధం చేసి ఉంచారు. రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం, మరి ఇప్పుడు ఢిల్లీకి తీసుకువెళ్ళిన తర్వాత ఢిల్లీలో కవితను ఈ 2 రోజులు విచారించే అవకాశం ఉందా? ఏం జరగబోతోంది, రేపు ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ కూడా మనకు కనిపిస్తుంది. అలాగే కవితతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఎవరు వెళుతున్నారనే విషయంపైన ఇంకా క్లారిటీ రాలేదు. ఒకసారి మా ప్రతినిధి శ్రీశైలంతో మాట్లాడదాం. శ్రీశైలం ప్రస్తుతం కవిత నివాసం దగ్గర ఉన్నారు. శ్రీశైలం, కవిత వెంట ఢిల్లీకి బీఆర్ఎస్ నాయకులు ఇంకెవరైనా వెళుతూ ఉన్నారా? ఎస్ రైట్ రోహిత్, ప్రస్తుతం మనము కవిత గారి అరెస్ట్ అనంతరం వారి యొక్క నివాసం దగ్గర ఉన్నాము. ఒకసారి కవిత గారి అరెస్టు సమయంలో మాత్రం అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన చేసేటువంటి ప్రయత్నం చేసిన పోలీసులు ఎక్కడికక్కడ కట్టుదిట్టంగా భద్రత ఏర్పాటు చేసి ఇక భారీ భద్రతా నడమ ఎమ్మెల్సీ కవిత గారిని అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్కు తరలించారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఢిల్లీకి తీసుకెళ్లేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కవితతో పాటు ఎవరు కూడా ముఖ్య నాయకులు అయితే వెళ్ళలేరు. ఇప్పటికే కవిత గారి నివాసంలో మాజీ మంత్రి కేటీఆర్, ఇక హరీష్ రావు గారు, ముఖ్య నేతలంతా కూడా బాల్కసుమన్ లాంటి ముఖ్య నేతలంతా కూడా ఇక కవిత గారి నివాసంలోనే ఉన్నారు. మరికొద్ది సేపట్లో ఇక టీఆర్ఎస్ భవన్లో లేదా కవిత గారి నివాసంలో ఏదైనా ఒక చోట ఖచ్చితంగా ప్రెస్ మీట్ నిర్వహించి దీనికి సంబంధించినటువంటి అంశాల మీద అటు కేటీఆర్, హరీష్ రావు గారు మాట్లాడేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు మోదీకి సంబంధించినటువంటి రోడ్ షో కావచ్చు, ఇక కవిత అరెస్టు ఇక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అంటే కేవలం మోడీ రాకతోటి ఇదంతా ప్రీ ప్లాన్గానే, రాజకీయ కుట్రగానే ఇక బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నేతలంతా కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. గత 2 ఏళ్ల నుంచి ఒక డైలీ సీరియల్గా నడుస్తున్నటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి ఈ యొక్క అంశానికి నేరు తెర దిగినట్టయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. రోహిత్ గారు, శ్రీశైలం, ఒకసారి ఢిల్లీ వెళ్దాం. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ, ఢిల్లీలో చేస్తున్న ఏర్పాట్లు ఏంటి? ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఢిల్లీకి తీసుకొస్తున్నారు. మరికొద్దిసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానం ఢిల్లీకి బయలుదేరబోతోంది. ఢిల్లీలో కవితను ఇప్పుడు ఎక్కడికి తీసుకొస్తున్నారు? ఢిల్లీకి తీసుకొచ్చిన తర్వాత కవితను అంటే 24 గంటలలోపు మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఢిల్లీలో ఈడీ అధికారులు చేస్తున్న ఏర్పాట్లు ఏంటి? అయితే మనం చూసుకున్నట్లయితే ఈరోజు కవితను రాత్రికి ఈ ఢిల్లీకి తీసుకొస్తున్నారు. తీసుకొచ్చి ఢిల్లీలోని కోర్టుకి హాజరుపరుస్తారు. కోర్టు పర్మిషన్ తో ఆమెను విచారణకు తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటిదాకా చూసుకుంటే చాలా పెద్ద దోబుచులాట అయితే ఆడింది. ఇటు కోర్టు, ఇటు సిబిఐ, ఈడీ, అలాగే సుప్రీం కోర్టు, మరోవైపు కవిత. మరి ఈ హై డ్రామాకి జరపడే సమయం దగ్గర పడింది. ఎందుకంటే ఆమెకి ఈ నోటీసులు ఇస్తున్నప్పుడు కూడా కోర్టుని అడ్డం పెట్టుకుని ఆమె రావట్లేదని చెప్పేసి ప్రధానంగా ఆరోపణలు అయితే ఈడీ చేస్తుంది. మరి ఈ ఆరోపణల నేపథ్యంలో ఈడీ చాలా స్పీడ్ గా పావులు కలిసింది. ఈడీ, సిబిఐ ఒకవైపు కవిత ఇంటి మీద రైడ్ చేస్తూనే మరోవైపు కవితని అరెస్ట్ పర్మిషన్ కూడా అప్లై చేసేసరికి మనం మధ్యాహ్నమే చెప్పాము పార్టీలో. కవితకి అరెస్ట్ చేసి అదుపులో తీసుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఈడీ, సిబిఐ లాయర్లు సుప్రీంకోర్టులో చేస్తారని మొట్టమొదటిగా ఆర్టీవీ చెప్పడం జరిగింది.
మరి ఈ నేపథ్యంలోనే ఇంకా అన్ని ఏర్పాట్లు చేసేసి ఆమెను ఢిల్లీ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. రాత్రి 9 గంటలకు ఫ్లైట్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చిన తర్వాత కోర్టులో హాజరుపరుస్తారు. సిబిఐ కోర్టుకి పాటియాలా కోర్టు న్యాయమూర్తికి హాజరుపరిచి అక్కడి నుంచి నేరుగా సిబిఐ ఈడీ తమ కస్టడీలోకి తీసుకుని ఆమె విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం చేశారు. ముఖ్యంగా లిక్కర్ స్కామ్ అనేది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్కామ్ ఇది. ఈ స్కామ్ విషయంలో ఏజెన్సీలు చాలా స్పీడ్ గా వర్క్ చేసి రిజల్ట్స్ ఇవ్వాలని చెప్పి ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయం చాలా స్పష్టం చేసింది. ఎందుకంటే రేపు నోటిఫికేషన్, రేపు షెడ్యూల్ వస్తుంది, ఎలక్షన్ షెడ్యూల్ వస్తుంది, ప్రభుత్వ టర్మ్ కూడా ముగిసిపోతుంది. మరి ఈ నేపథ్యంలో పెండింగ్ లో ఉన్న అన్ని కేసెస్ ని క్లియర్ చేసుకుని ముందుకు వెళ్ళాలి అని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో లిక్కర్ స్కామ్ ని చాలా స్పీడ్ గా దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు. అయితే అధికారులు దర్యాప్తు స్పీడ్ చేసినప్పటికీ కూడా ఇక్కడ 2 వ్యక్తులు మాత్రమే దీనికి సహకరించట్లేదని చెప్పి సిబిఐ ఈడీ సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. ఇందులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, నెక్స్ట్ ఎమ్మెల్సీ కవిత, ఈ ఇద్దరు కూడా సహకరించట్లేదు. కోర్టును ఆశ్రయించి రక్షణ తెచ్చుకున్నారు. మరి ఈ కేసు ఏం చేయాలని దాని మీద న్యాయ నిపుణులతో చర్చించి తాజాగా ఈ ఐటీ ఈడీ 2 కూడా రైడ్ చేసి మరి ఆమెను అదుపులోకి అంటే కవితను ఢిల్లీకి తీసుకొచ్చిన తర్వాత ఎక్కడికి తరలిస్తారు? 8:45 కవితను ప్రత్యేక విమానంలో శంషాబాద్ నుంచి ఢిల్లీకి తీసుకుని రాబోతున్నారు. ఢిల్లీకి రీచ్ అయిన తర్వాత కవితను ఎక్కడికి తరలిస్తారు? ఢిల్లీకి తీసుకొచ్చిన తర్వాత పాటియాలా కోర్టు ఉంటుంది ఇక్కడ. పాటియాలా కోర్టు న్యాయం సిబిఐ కోర్టు ఉంటుంది పాటియాలలో. మరి సిబిఐ కోర్టుకి తరలించి అక్కడ సిబిఐ న్యాయమూర్తి వద్ద ఆమెను సబ్మిట్ చేస్తారు. మహిళ కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఇమీడియట్ గా రాత్రిపూట తమ వద్ద కస్టడీలో ఉంచడం సాధ్యం కాదు. కాబట్టి మహిళల అరెస్ట్ కి సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలని పాటిస్తూ సిబిఐ కోర్టుని తీసుకెళ్లి సిబిఐ కోర్టు న్యాయమూర్తి వద్ద హాజరుపరిచి వెంటనే అక్కడి నుంచి పర్మిషన్ తీసుకుని ఆమెను కస్టడీలోకి తీసుకుంటారు. కస్టడీలోకి తీసుకున్న తర్వాత కూడా మహిళల్ని విచారించే విషయంలో ఎలాంటి నిబంధనలు పాటించాలో అలాంటి నిబంధనలు పాటించారు. ఇప్పటికే కోర్టులో ఈ కేసు ఆల్రెడీ హైకోర్టు సుప్రీంకోర్టు ఉన్న నేపథ్యంలో మహిళల పట్ల విచారణలో ఎలాంటి నిబంధనలు ఉన్నాయో వాటిని పక్కాగా అనుసరించాలని సిబిఐ ఈడీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ కవితను తీసుకురాగానే ముందు కోర్టుకి హాజరుపరుస్తారు. పాటియాలా సిబిఐ కోర్టుకి హాజరుపరుస్తారు. పాటియాలా సిబిఐ కోర్టుకి హాజరుపరిచిన తర్వాత న్యాయమూర్తి పర్మిషన్ తీసుకుని ఆమెని ఈడీ ఆఫీస్ లోని ప్రత్యేక విభాగం ఉంది. ఈ ప్రత్యేక విభాగంలో ఆమెని విచారిస్తారు. ఆమెకి ఉండడానికి వసతి కల్పిస్తారు. ఉదయాన్నే విచారణ ప్రారంభిస్తారు. 11కి రేపు ఉదయం విచారణ ప్రారంభించి విచారణలో మరిన్ని విషయాలు తీసుకుంటారు. ఇదే తరహా ప్రొసీజర్ని ఢిల్లీ ముఖ్యమంత్రి మీద కూడా ప్రయోగించే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికీ ఆప్ వర్గాలు చెప్తున్నాయి. మరి ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా దేనికైనా సిద్ధం అంటూ కూడా ఆయన కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక కవిత అలాగే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇద్దరు కూడా ఇక్కడ విచారణకు హాజరైతే కేసు క్లోజ్ అయినట్టే. 2-3 రోజుల్లో కేసుని క్లోజ్ చేసి ఫినిష్ చేసి దర్యాప్తు నివేదికను కేంద్రానికి పంపిస్తుంది ఈడీ సిబిఐ అని చెప్పేసి తెలుస్తుంది. రోహిత్. రైట్ రామకృష్ణ, ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ చేశారు. మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు కవితను అదుపులోకి తీసుకున్నారు. సౌత్ గ్రూప్ లాబింగ్ సంబంధించి పక్కా ఆధారాలు ఉన్నాయి. మనీ లాండరింగ్ జరిగింది, 100 కోట్ల రూపాయలు చేతులు మారాయి అంటూ ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నారు. అలాగే ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయంటూ సిబిఐ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియా కూడా అప్పుడు అరెస్ట్ అయ్యారు. ఇంకా ఆయన జైల్లోనే ఉన్నారు. ఇటు సౌత్ గ్రూప్కి చెందినటువంటి అందరినీ కూడా ఈడీ అధికారులు సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. శరత్ చంద్రారెడ్డి, అమిత్ అరోరా, మాగుంట రాఘవ, అరుణ్ రామచంద్ర పిల్లై, బుచ్చిబాబు ఇలా. అయితే ప్రధానంగా శరత్ చంద్రారెడ్డి, కవిత, మాగుంట రాఘవ సౌత్ గ్రూప్ను మేనేజ్ చేశారు, సౌత్ గ్రూప్ను నడిపించడంలో కీలక పాత్ర వహించారు అంటూ ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఒకసారి మా ప్రతినిధి రామకృష్ణ దగ్గర ఒక కీలక సమాచారం ఉంది. రామకృష్ణతో మాట్లాడదాం. రామకృష్ణ, ఏంటి మీ దగ్గర ఉన్న కీలక సమాచారం? అయితే ఇప్పుడే బీజేపీ పార్టీ నుంచి అందుతున్న సమాచారం ఏంటంటే ఈ కవిత ఇప్పటిదాకా కూడా బీజేపీ ఒకటే, అందుకే కవితని అరెస్ట్ చేయలేదు అని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోతున్న నేపథ్యంలో బీజేపీ కూడా దీనికి సంబంధించి చెప్తుంది ఏంటంటే కవిత తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ చేశారు, ఇందులో మా పాత్ర బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు అని నిరూపించుకునేందుకు కూడా ఇటు బీజేపీ పార్టీ
ఈ అవకాశాన్ని తీసుకుంటుంది. మరి ఎందుకంటే కవితను అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేయరు అని చెప్పేసి నిన్నగా ప్రతిపక్షాలు చెప్పారు. కానీ ఇప్పుడు కవితను అరెస్ట్ చేశారు. దాంతో పాటు తెలంగాణలో ముఖ్యంగా భారీగా ఎంపీ సీట్లు ఆశిస్తున్నటువంటి బీజేపీ ప్రధానమంత్రి కూడా తెలంగాణ పర్యటనలో ఉన్నారు. ప్రధానమంత్రి పర్యటన కూడా నడుస్తుంది. మరి ఆ పర్యటనలో కూడా ప్రధానమంత్రి ఈ ప్రసంగించడాలు అన్ని జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ భారీగా సీట్లు ఆశించారు. దాదాపుగా 12 నుంచి 14 సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తుంది. మరి బీజేపీ ఎక్స్పెక్ట్ చేస్తున్న సీట్లకి అలాగే ఇది కవిత విషయం దెబ్బకొట్టే అవకాశం, లిక్కర్ అంశంలో కవితకి సహకరిస్తుంది కేంద్రం అని చెప్పేసి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ ఆరోపణలు నిజం కాదు అని చెప్పేసి ఇప్పుడు బీజేపీ నేతలు చెప్తున్నారు. మరి ఢిల్లీలో కవితను అరెస్ట్ చేశారు. మా ప్రమేయం ఏం లేదు, వాళ్ళని రక్షించే ప్రయత్నం మేము ఏమీ చేయలేదు. తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మాలి, ఎక్కువ సీట్లు ఇవ్వాలని చెప్పి చెప్తున్నారు. ఇది కూడా ఒక రాజకీయ హైడ్రామాగానే తెలుస్తుంది. కవిత అరెస్ట్ పై ఇంకా అధికారికంగా బీజేపీ ఇంకా స్పందించలేదు. బీజేపీ కాంగ్రెస్ కూడా స్పందించే అవకాశం అయితే ఉంటుంది. మరి ఇంకొక విషయం ఏంటంటే కవితను నేరుగా ఆమెను అంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో 19వ తేదీన కేసు, దీనికి సంబంధించిన కేసు విచారణ ఉంది. మరి ఈ విషయంలో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం ఇస్తుందని వేచి చూడకుండా కూడా ఈ ఢిల్లీ ఇక ఎవరైతే బీజేపీ సిబిఐ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ముందుగానే కోర్టుని సంప్రదించి కేసుకు సంబంధించిన విషయాలు వివరించి వారి నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాతే కవితను అరెస్ట్ చేసినట్టు తాజాగా సమాచారం అందుతుంది. కోర్టు కూడా కవితను అరెస్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చినట్టు తాజాగా సమాచారం అందుతుంది. ఆ నేపథ్యంలో సిబిఐ, ఈడీ ముందుకు వెళ్లి మరి ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకొస్తున్నారు. అయితే ఈడీ అధికారులు కవితని అరెస్ట్ చేయడానికి, కవితను ఇంట్లో సోదాలు చేయడానికి, అరెస్ట్ చేయడానికి వచ్చే ముందు వరకు కూడా వారికి పర్మిషన్ దొరకలేదు. కేసుకు సంబంధించి ఆమెను అరెస్ట్ చేయడానికి కొద్దిసేపటి క్రితమే అంటే మధ్యాహ్నం 4 గంటల సమయానికి సిబిఐకి, ఈడీకి పర్మిషన్ దొరికింది. ఆమెను అరెస్ట్ చేసి విచారించవచ్చని. ఈ నేపథ్యంలోనే వాళ్ళు అరెస్ట్ చేసి ఆమెని ఢిల్లీకి తీసుకొస్తున్నట్టు సమాచారం అందుతుంది. రైట్ రామకృష్ణ, ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో మరో అరెస్ట్. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో దూకుడు పెంచారు. మనీ లాండరింగ్కి సంబంధించి పక్కా ఆధారాలు ఉన్నాయి. ఆప్ నేతలకు ముడుపులకు సంబంధించి 100 కోట్ల రూపాయలు ముడుపులు అందాయి అంటూ పక్కా ఆధారాలు ఉన్నాయి అంటూ ఈడీ అధికారులు చెప్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గత ఏడాది 2 సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి కూడా నోటీసులు జారీ చేశారు. అప్పుడే అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అవుతారు అనే చర్చ పెద్ద ఎత్తున జరిగింది. కానీ అరవింద్ కేజ్రీవాల్ తర్వాత ఈడీ అధికారులకు నోటీసులకు ఆయన స్పందించలేదు. ఈడీ అధికారుల విచారణకు వెళ్ళలేదు. కవిత కూడా ఈడీ అధికారుల నోటీసులను స్కిప్ చేస్తున్నారు అంటూ ఈడీ అధికారులు చెప్తున్నారు. బీజేపీ నాయకులు కూడా చెప్తున్నారు. ఈరోజు ఈడీ అధికారులు హైదరాబాద్కు వచ్చి కవిత నివాసంలో సోదాలు జరిపారు. 5 గంటల 20 నిమిషాలకు కవితను పిఎంఎల్ఏ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తున్నట్టుగా పేర్కొన్నారు. అరెస్టుకు గల కారణాలు ఏంటో 14 పేజీల్లో పొందుపరిచి నోటీసులను కూడా, పేపర్స్ను కూడా కవితకు సర్వ్ చేశారు. కవిత నివాసం దగ్గర ఈడీ అధికారులు చేరుకుని సోదాలు చేస్తున్నప్పుడు పెద్ద ఎత్తున హైడ్రామా చోటు చేసుకుంది. కవితను అరెస్ట్ చేస్తారు అంటూ వార్తలు వచ్చే మధ్యాహ్నం నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు అక్కడికి వచ్చారు. కేటీఆర్ కూడా ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అయితే ఈడీ అధికారులు కవితను ఆమె నివాసం దగ్గర నుంచి కారులో శంషాబాద్కు తరలిస్తున్న దృశ్యాలు కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. పిడికిలి బిగించి అక్కడ ఉన్న బీఆర్ఎస్ శ్రేణులకు అభివాదం చేస్తారు కవిత. అక్కడ నుంచి ఈడీ అధికారులకు సహకరిస్తూ ఆమె ఈడీ అధికారులతో పాటు ఢిల్లీకి వెళుతూ ఉన్నారు. రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం 2 రోజులు కూడా సెలవు కావడంతో కవిత బెయిల్ పిటిషన్ మూవ్ చేయడానికి దాదాపు రేపు ఎల్లుండి అవకాశం ఉండదు. సోమవారం తర్వాతే అరెస్ట్పై బెయిల్ పిటిషన్ మూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల స్కెడ్యూల్ రావడానికి ముందు కవిత అరెస్ట్ తెలంగాణ రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది. పెద్ద ఎత్తున రాజకీయపరమైనటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే సౌత్ గ్రూప్లో ఉన్న అందరినీ కూడా, ఏదైతే ఈడీ అధికారులు సౌత్ గ్రూప్ అని చెప్తూ ఉన్నారో, సౌత్ గ్రూప్లో ఉన్న అందరినీ కూడా అరెస్ట్ చేశారు.
శరచంద్రారెడ్డి, కవిత, మాగుంట రాఘవ కీ రోల్ పోషించారని చెప్తున్నారు. అరుణ్ రామచంద్ర పిల్లై కూడా కీ రోల్ పోషించాడు అని చెప్పారు. బుచ్చిబాబు వీళ్ళంతా కీ రోల్ పోషించారు అని చెప్తున్నారు. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్లో కూడా కవిత పేరును ప్రస్తావించారు. కవిత అరెస్టుకు సంబంధించి గత ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు కూడా మాట్లాడుతూ వచ్చారు. రాజకీయ పరమైనటువంటి చర్చలు కూడా పెద్ద ఎత్తున జరిగాయి. కవితకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన ప్రతిసారి కవిత ఈడీ అధికారులు విచారణకు వెళ్ళినప్పుడు కవిత అరెస్ట్ గురించి పెద్ద ఎత్తున రాజకీయ